హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. బాక్స్కి ఒకసారి సాక్స్ వేసి చూడండి, మీరే షాక్ అవుతారు. కొన్ని కొత్త టిప్స్ చూపిస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 1, ఈ విధంగా స్టీల్ క్యారియర్ ఉంటుంది కదా, ఇది మనము నెయ్యి లేకపోతే ఆయిల్ నింపుకోవడానికి యూజ్ చేస్తుంటాం కదా. ఇది ఎక్కువగా గలీజ్ అయితే అంటూ క్లీన్ చేయడానికి కష్టం అవుతుంది కదా. మీరు ఏం చేయాలి అంటే, వాష్ చేసిన తక్షణము క్యారియరు ఆయిల్ వేయడానికి ముందు ఏదైనా ఒకటి పాతది సాక్స్ తీసుకొని, లేకపోతే ఒకటి సాక్స్ ఉంటుంది, ఇంకొక సాక్స్ అనేది ఉండదు కదా, ఆ సాక్స్ తీసుకొని కింద భాగము ఈ విధంగా కట్ చేసి నీట్గా క్యారియర్కి వేయండి. సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా వేయండి. దీంట్లో మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసిన గలీజ్ కాదు, సాక్స్ మాత్రమే గలీజ్ అవుతుంది. మీరు అది పడేయవచ్చు, లేకపోతే వాష్ చేసిన తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, ఈ టిప్స్ బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి. టిప్ నెంబర్ 2, గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టేసుకుని కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ను కొంచెం వేడి చేసుకోండి. అంటే మీకు వేడి తగలాలి అంతే వేడి చేసుకోండి. ఈ బాక్స్కి సాక్స్ వేయండి, టైట్గా గంటు వేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సాక్స్ వేసుకొని గంటు వేసుకోండి, లేకపోతే ఒక రబ్బర్ బ్యాండ్ అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే రబ్బర్ బ్యాండ్ వేస్తున్నానండి. ఇప్పుడు ఎక్కువగా చలిగా ఉంది కదా, ఒక్కొక్కరికి ఏమవుతుంది అంటే మోకాళ్ళు మోచేతులు నొప్పి ఉంటుంది కదా. పిల్లలకు అయితే ఎక్కువగా ఆడి వస్తే కాళ్ళు నొప్పి అంటారు కదా, ఆ టైంలో వేడివేడిగా ఉండేది పెడితే ఈ విధంగా ఏ పెయిన్ కిల్లర్ అనేది అవసరం ఉండదు, తొందరగా నొప్పి కూడా తక్కువ అవుతుంది. ట్రై చేయండి ఒకసారి, ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, గొడుగు మనము వర్షాకాలంలో యూజ్ చేస్తుంటాం కదా, ఇది ఎక్కడంటే అక్కడ హ్యాంగ్ చేస్తాము, ధూళి కూడా పడుతుంది కదా, గలీజ్ అవుతుంది. మీకు గలీజ్గా కాకూడదు అంటే ఈ విధంగా పాత సాక్స్ వేసి పెట్టండి, గలీజ్ అనేది కాదు. ఈ టిప్పు ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ ఒక ఉల్లిగడ్డ తీసుకొని, మీరు మేకు తీసుకొని ఈ విధంగా హోల్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా హోల్ చేయండి. కొంచెం దారము వేసి వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా వేసి మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకొని గంటు వేయండి. మీరు బల్బు వేస్తారు కదా, సైడ్లలో ఒక మేకు ఉంటే అక్కడ హ్యాంగ్ చేయండి. చూడండి, నేను హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను. ఆ బల్బు దగ్గర మీరు ఈ విధంగా హ్యాంగ్ చేయడం వలన ఒక బల్లి కూడా రాదండి. కావాలంటే ట్రై చేయండి, ఈ టిప్స్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 5, కుక్కర్ లోపల చూస్తున్నారు కదా, నల్లగా అయ్యింది. మనము ఒక్కోసారి రైస్ చేసినప్పుడు కింద అంతా అడగంటి నల్లగా అవుతుంది కదా, ఒక్కోసారి స్టీల్ నారుతో రుద్దాలి అన్నప్పుడు ఆ టైంలో మన దగ్గర స్టీల్ నారు అనేది ఉండదు. ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే, ఈ విధంగా ట్యాబ్లెట్ పేపర్ పడేస్తారు కదా, ఇది పడేయకుండా దీనిలో మీరు ఏమీ లిక్విడ్ వేసే అవసరం ఉండదండి. కొన్ని నీళ్లు వేసి బాగా రుద్దండి, ఆ కింద నల్లగా ఉండేది అంతా నీట్గా వెళ్తుంది. మనము పప్పు దినుసులు అంతా బాయిల్ చేసేటప్పుడు కుక్కర్ లోపల అడగంటుతుంది కదా, నీట్గా వెళ్ళింది. చూడండి, వాష్ చేసుకొని చూపిస్తున్నాను. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ధన్యవాదాలు.